Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Videos. జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా? మాట్లాడు చెప్పు. తోడు సెలబ్రేట్ అయిపోయాడు మాకు. అంతా బాగుంది కానీ బావా ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాలేదా? అనవసరంగా ట్రైన్ దిగ్గారని ఏదో మోహన్ చూసి పలకరించాను. కాఫీతా బా అన్న. ఇప్పుడు చూడు సెంటర్ జైల్లో పడదోపారు. సార్ 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 మీకు విషయం చెప్పాలి. ఏమిటి? నేను అనవసరంగా లోపలేశారు సార్. నేను ఏ తప్పు చేయలేదు. అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా తప్పు చేయలే. మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరినీ లోపలేసాం. అలా కాదు సార్, మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికి వెళ్ళి చిట్ని కలిసి ఎల్లుండి వచ్చేతనే. చిట్ట అదెవరు? చిట్టి ఎవరా? నా దిల్కే దడకన్ సార్. అటువంటి దడకల్లో మాకు 10 ఉన్నాయి. వాటికి కలవడానికి మాకు టైం సరిపోవట్లేదు. నువ్వు నోర్మై పో. సార్ లవ్ మ్యాటర్ సార్. కుదరదన్నానా? సార్ కుదరదని చెప్తున్నానా? హలో, రేపు నేను వెళ్ళిపోతున్నాను. బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే జైల్లో నుంచి పారిపోతానని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? నిన్నే 10 మంది పోలీసుని ఎరగొట్టొచ్చా అంట. తాట తీస్తా. ఎరా జైలు నుంచి పారిపోతావా? ఎన్నా కోనరతు సో కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు. వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? మనోడలే చెప్పు. ఎన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించలేదు. మరి నువ్వు చిట్టి బతకడానికి డబ్బుద్దా? కావాలి. ఎందుకు? ఎంత కావాలంటే? ఓ 5 లక్షలో 10 లక్షలో ఓ 15 ఉన్నా పర్లేదు. నువ్వు ఇస్తావా? ₹1 కోటి ఇస్తాను. మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడు డార్లింగ్, డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు. కానీ ₹1 కోటి అంటున్నావు చూడు, టెంప్టింగ్గా ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గూండా. అయితే ఓకే, అలాంటి చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే. అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జే నీకు భయం అయితే చెప్పు, నేనే చేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను. ఈయన్ని కూడా కలిపేసి. వీడికి ఎందుకు డబ్బులు పక్క? ఈయనైతే ఫ్రీగా వేసేస్తాను. శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాడిని. అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది. రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నా చిట్టి ఎక్కడుందో. ఎక్కడికే? అమ్మా, ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? బుజ్జిని కలవడానికి. ఈ పాటికి వచ్చేసి ఉంటాడు. మీ నాన్నకు తెలిస్తే కాళ్ళు ఇరగొడతారా? అమ్మా, డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. నేను మాత్రం వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్ అమ్మా. యాడికమ్మా నువ్వు పోయేది? బుజ్జికాడికి అడిగిపోతా. ఆడి ఇంకా జ్ఞాపం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయిన యాదవ. ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడో ఇప్పుడు ఆడికి జ్ఞాపం ఉండి సావదు. ఏమే, ఎప్పుడైనా నేను తండ్రిలా చూశానా, స్నేహితుడిలా చూశా? దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆ బుజ్జికాడికి అడిగిపోతానంటావా? ఈడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, ఈడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో ట్రైనింగ్లు ఇమ్మాక. ఉద్దేశాల్లో ఏం వద్దు మనకి. బావా మనం ఈ కూరగాయల వెనక్కి ఎలా ఉంటది? సీ ఫుడ్ బా, మనం పెద్ద కాస్ట్లీ ఏంటి? అలా అయితే ఓకే. వెళ్ళిపోవాలా? ఎరా కాళికాన్ని అంత జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారేంటి? ఎద్దవాళ్ళు నా దగ్గర
నాకేదో సిక్స్త్ సెన్స్ కొడుతుంది. ఏమిట్రా గూడుపుటాడి చేస్తున్నారు? గుసగుసలాడుతున్నారు ఏమిటి? నిజం చెప్పండి. డొక్క జీరస్తా. చెప్పరా? చెప్పరా? Come on, search! ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్. నమస్తే అండి. నమస్తే. మీరు హేమలత గారు కదండి? అవునమ్మా. బుజ్జి వచ్చాడా? బుజ్జా? ఏ బుజ్జి? మీ అబ్బాయి అండి. ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతకీ నువ్వెవరు? నన్ను గుర్తుపట్టలేదా అండి? ఆహా, పక్కింట్లో ఉండేదాన్ని, చిట్టిని. చిట్టా? ఏమండోయ్, చిట్టి చిట్ట చిట్టొచ్చింది. రండి రండి. పక్కింటి చిట్టువేనా? అవునండి. పక్కింటి చిట్టువే? అవునండి. ఆహా, ఎందుకు వచ్చావు? బుజ్జి కోసం వచ్చానండి. మేమిప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. మా ఇల్లు బేరం పెట్టారా? అమ్మేస్తావా? ఉన్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు నాకు కాకుండా చేసావు. వాడు ఎక్కడున్నాడో ఏంటో తెలియదు. మళ్ళీ ఆ నెత్తుకోవడానికి వచ్చావా? నడవ బయటికి నడవ. చాలా దూరం నుంచి వచ్చానండి. ఎంత దూరం నుంచి వచ్చావు? అంత దూరం వెళ్ళిపో. బుజ్జి వస్తే. బుజ్జి లేదు గజ్జలేదు, నడు బయటికి. వెళ్ళు తల్లి, నీకు తన పెడతాను. వెళ్ళు తల్లే. ప్లీజ్ ఎంత కడుపు కోత పెట్టావే. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మళ్ళీ ఎత్తుపోవడానికి వచ్చావు నువ్వు. చిట్టి అంటే చిట్టి ఊపుకుంటూ వచ్చేసింది. బుజ్జిగాడికి కావాలంట. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి 2 ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. మీ దాబాలో టీవీలు లేవు కదండి? లేవండి. మంచి పని చేశారు, లేకపోతే ప్రతి అడ్డమైన ముఖం చూడాల్సి వచ్చేది. మీరేనా? అవును. పదండి, కూర్చోండి. తెరవండి. 10 లక్షలు, సెల్ ఫోన్. నా పేరు రాజు అడ్వకేట్. నా ఫోన్ నంబర్ కూడా ఇందులోనే ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? వేయాల్సింది అక్కడే. 2-3 రోజుల్లో వస్తాను. వచ్చాక ఫోన్ చేయి. నువ్వు చేయవా? నేనే చేయాలా? నీ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా. అయినా సరే నువ్వే చేయాలి, నేను చేయను. నీ కళ్ళజోడు నాకు నచ్చలేదు. అది పోలే, ఇంత సడన్ గా తీసేయమంటే ఎలా తీసేస్తారు? ఉంచుకోరా. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నువ్వు రోజుల్లో ఈ పాట వదలలేదురా. మీ ఇల్లు అది కదరా? నా చిట్టిల్రా. చిట్టిల్లు కూడా వదిలేడు. చిట్టే నా చిట్టే వచ్చేత చూడు. ఎవరు ఎవరు కావాలి? ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? చిట్టెవరు? ఏం చిట్టి? నీ బుజ్జిని. అమ్మా ఈడెవడ బుజ్జంట. చిట్టి గిట్టి ఎవరు లేరు ఇక్కడ. మేము వచ్చి చాన్నాళ్ళైంది, మాకు తెలీదు. నువ్వు రాలే. చిట్టి లేదంటరా. ఇప్పుడు ఎలాగా? ఈ ఎదో ఓటాలందరినీ అడుగుతుంటే మీ నాన్న అడుగుతాం పద. బాబోయ్ కొట్టేతాడేమోరా. ఎలా? నేనున్నాను కదా, నీకేమవుతుంది? రా రా. ప్రభాస్ రాజు గారు, ప్రభాస్ రాజు గారు. ప్రభాస్ నన్ను గుర్తుపట్టారండి? లేదు. ఎవరు నువ్వు? అదే బుజ్జిగడు లేడండి. బుజ్జా? అదే బుజ్జిగడి క్లాస్మేట్ అండి. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉండేవండి. మీరు అప్పుడప్పుడు చాక్లెట్లు కూడా ఇచ్చారు. నేను నా కొడుకే కొనిపెట్టలేదు. ఎప్పుడు నీకెప్పుడు ఇచ్చాను నమ్మను. అదేంటండి మీరు ఇక్కడ తాగి పడిపోలేదు? అవును. అప్పుడు పిన్న అప్పడాలు కర్రీ కొడితే మీ నెత్తి మీద 2 కుట్లు కూడా పడి. కరెక్ట్. నువ్వు ఇక్కడ ఆడుకున్నావు. సార్, ఈ పక్కింట్లో చిట్టి వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అదా దొంగముండు. నా కొడుకు పోవడానికి అదే కారణం. తిట్టకుండా 4 రోజులు బండబూతులు తిట్టాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు తట్టుకోలేక. పోనీ ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అనవసరమైన విషయాలనే పట్టించుకోను. కానీ ఒకటి పట్టించుకుంటారు. ఏంటది? చాలా థ్యాంక్స్ రా. మా బుజ్జిగాడు నాతో ఉండుంటే మరి నీ అంత పొడుగు కాకపోయినా ఎంత ఉండేవాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒక్కడనే అయిపోయారు. అప్పులు పాలైపోయారు. ఆడుంటే నాకు తోడన్నా ఉండేవాడు. అప్పులు అంటున్నారు, ఏమాత్రం ఉంటాయండి? ఒక 5-6 లక్షలు ఉంటాయి బాబు. పురించచ్చు. అది పోలండి, ఈ 10 ఉంచండి. 10 అంటున్నావు? ఎంత బాబు ఇది? 10 అంటే ఓ 10 లక్షలు. పర్వాలేదు, ఉంచండి సార్. బుజ్జిగాడు కలిసిన తర్వాత మేము మాట్లాడుకుంటాం సార్. మీరే ఇంత మంచోళ్ళు అంటే మా బుజ్జిగాడు ఇంకెంత మంచోడు అయి ఉంటాడరా బాబు. మీరిద్దరు ఇవాళ నా ఇంటికి వచ్చి నాతోటి పడుకోవాలి. మా ఇంటికి వెళ్దాం రండి. వెళ్దాం సార్,
కానీ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. అడుగు బాబు. పక్కింట్లో చిట్టి ఆనందంగా ఉన్నప్పుడు దాని పేరు ఎందుకో. మా ఇంటికి వెళ్ళిపోతావు రండిరా. నేను కాదు సార్, హృతిక్ రోషన్ అలా ఉంటాడు. ఏమండి ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి. సిగ్గులా జలేదు నీకు. నడు నడు బయటికి. ఇదిగో మళ్ళీ చుట్టుపక్కలకు రాకు. మీ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ నరికేస్తానని చెప్పాలి. అది కాదండి. ఏది కాదే ఒసేయ్, చెడ్డీలు వేసుకున్న రోజుల్లోనే మమ్మల్ని అతలాకుతలం చేసేసావు. ఇప్పుడు జీన్స్ వేరే వేసుకోవచ్చు. ఇంకెన్ని ప్లాన్లతో వచ్చావే? ఫోన్ నంబర్ వస్తుందంట. ఫోన్ నంబర్ లో ఏంటి సార్ పొద్దున్నే కోపడుతున్నారు? పొద్దున్నే దయ్యం వచ్చిందిలే. నన్ను నువ్వు అడిగావు కదా పక్కింటి చిట్టి. చిట్టా ఎక్కడ? అంత గట్టిగా అరిచేయండి బాబు. మా బుజ్జిగాడు చూద్దామని వచ్చిందంట. తిట్టి పంపించేశాను సార్. చిట్టే 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 చిట్టే. బుజ్జి నువ్వు నా బుజ్జివే కదా, నా కొడుకువే కదా. నువ్వు చిట్టి కోసం పరిగెత్తినప్పుడే అనుకున్నా నువ్వు నా బుజ్జివని. అవునా? నేను నీ బుజ్జిని. ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతావా? తప్పేనా? నేను చిట్టి కోసం వెళ్ళిపోయాను కానీ నీ మీద కోపంతో కాదు నాన్న. నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. చిట్టంటే నీకు ఎంత ప్రేమో నాకు ఇవాళే తెలిసింది. ఆ పిల్లని నేనే నానా మాటలను పంపించేశాను రా. అదేం లేదు నాన్న, చిట్టి నా కోసం వచ్చింది చూసావా, అది నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పిందిరా. వాళ్ళ నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంట. ఫోన్ నెంబర్ ఇస్తే నేనే తీసుకోలేదు. పర్లేదులే నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళి చిట్టిని కలిసి వచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దురా. త్వరగా వచ్చేస్తాను. పిన్నికి మాత్రం చెప్పకే. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.